సేఫ్ జోన్ సహజ సిద్ధ దండకారణ్యమైన అబుజ్మడ్లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన 24 ఏళ్ల చరిత్రలోనే రికార్డు స్థాయిలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టులు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయారు. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టులు చనిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. అయితే ఘటనా స్థలంలో ఇప్పటికీ 31 మంది మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకోగా ఇందులో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. 18 మంది పురుషులు ఉన్నారు. మృతుల్లో 16 మంది మావోయిస్టులపై ఇప్పటికే ప్రభుత్వం 1.30 కోట్ల రివార్డ్ ప్రకటించింది. ఇప్పటిదాకా గుర్తించిన మృతదేహాల వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు డివిజన్ కమిటీ సభ్యులు సురేష్ సలాం, మీనా మడ్కం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 6వ కంపెనీ సభ్యులు అర్జున్, సుందర్, బుద్రామ్, సుక్కు, సోహాన్, బర్సూర్ పూలో, బసంత్ సొమ్మే, జమీలా అలియాస్ బుద్రి, మావోయిస్ట్ రాంధర్, సుక్లు అలియాస్ విజయ్, సోను కొరంగా గుర్తించారు. ఇంకా 15 మంది మావోయిస్టులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్కౌంటర్ స్థలంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ స్పెషల్ కంపెనీ నంబర్ 6 ప్లాటూన్ 16 కి చెందిన వ్యక్తులు ఉన్నారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బస్తర్ రేంజ్ సుందర్ రాజ్ ధృవీకరించారు. ఒకే ఆపరేషన్లో అత్యధిక సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఇది కాంకేర్ జిల్లాలో 5 నెలల తర్వాత జరిగిన మరో భారీ ఎన్కౌంటర్గా చెబుతున్నారు. వీరిలో 29 మంది సీనియర్ క్యాడర్ మావోయిస్టులు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. 2018 తర్వాత అంటే సుమారు 6 ఏళ్ల తర్వాత మావోయిస్టులపై జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులతో పాటు ఏఓబి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. ఈస్ట్ బస్తర్ డివిజన్లోని ఇంద్రావతి ఏరియా కమిటీ పిఎల్జిఐ కంపెనీ నెంబర్ 6 ప్లాటూన్ 16 నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక AK-47 రైఫిల్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, లైట్ మెషిన్ గన్, 303 రైఫిల్స్తో సహా భారీ ఆయుధాలు లభించాయి. ఈ ఘటనలో మావోయిస్టులు ప్రయోగించిన అండర్ బ్యారెల్ గ్రేడర్ లాంచర్ ప్రభావంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్ రామచందర్ యాదవ్ గాయపడ్డారు. వెంటనే అతడిని హెలికాప్టర్లో తరలించి రాయ్పూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. అబుజ్మడ్లోకి అడుగు పెట్టడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఇప్పటి వరకు మావోయిస్టులు ఏరియాలో భద్రతా దళాలు భావించేవి. అత్యంత క్లిష్టతర ప్రాంతాన్ని భద్రతా దళాలు ఎలా గుర్తించాయి, ఎలా మావోయిస్టుల జాడను పసిగట్టాయి? ఈ అంశాలపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నెందూరు, తొలతుల్లి అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో ఆపరేషన్ కగార్ పేరుతో నారాయణపూర్, దంతెవాడు డిఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు అడవిలోకి బలగాలు ప్రవేశించాయి. ఐటీబీపీ, బీఎస్ఎఫ్ జత కలిశాయి. 1000-1500 మందితో ఆపరేషన్ను మొదలుపెట్టారు. 11 కిలోమీటర్ల బైకులపై వెళ్లి 10 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ద్వారా లక్ష్యానికి చేరారు. ఎదురుపడిన మావోలు, పోలీస్ బలగాల మధ్య భారీగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ భారీ ఎన్కౌంటర్ను కగర్ ఆపరేషన్ అని, ఆపరేషన్ సిన్సర్ అని జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల మధ్య దండకారణ్యం మావోయిస్టులకు సురక్షిత ప్రాంతం. చుట్టూ కొండల మధ్యలో ఇంద్రావతి నది పరుగులు. ఇలా వాగులు, వంకలకు కొదవలేదు. ఒక లక్ష్యానికి చేరాలంటే కాలి నడకనే దిక్కు. వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంత కుంభవృష్టిలో తమను వెతుక్కుంటూ భద్రతా దళాలు వస్తాయని మావోయిస్టులు ఊహించలేదు. 10 కిలోమీటర్లు చిత్తడి నేలలో జర్రున జారుతూ భద్రతా దళాలు దూలి వంగనయ ప్రాంతానికి చేరుకోవటం మామూలు విషయం కాదు. ఈ ఆపరేషన్ కు పునాది ఎలా పడిందంటే అబుజ్మద్లోని ఓర్జ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలి ప్రాంతంలో ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ నాయకుడు కమలేష్ నితితో సహా పలువురు సీనియర్లు భేటీ అవుతున్నారని, పెద్ద దాడి ప్లాన్ చేస్తున్నారని పోలీసులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. భద్రతా బలగాల అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వ్యూహం రచించారు. తొలుత సైనికులను ఎక్కడికి పంపాలో తెలియక గందరగోళం నెలకొంది. అందరూ అంగీకరించడంతో అంతర్జిల్లాల సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి సిఆర్బిఎఫ్ దళాలను పంపాలని నిర్ణయించారు. కానీ నక్సలైట్ల ఆచూకీ దొరకలేదు. అబుజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు గూమిగూడారని పోలీసులు, భద్రతా బలగాలు ఈసారి పక్కా సమాచారం అందింది. అందులో కొందరు అగ్రనేతలు కూడా ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
భారీ వర్షాల తర్వాత దాదాపు 4 కొండల నడుమ అత్యంత లోతు లోయలోని నదులు వాగులు దాటుకుని ధూళి నందరు గ్రామ అటవీ ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ చేపట్టారు. మొదటి 15 నిమిషాల్లోనే 7 నక్సలైట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.